చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ రోజు ఫీల్డ్ లెవెల్లో కనీసంగా ఒక్కొక్క రైతు 40 రోజుల నుంచి ఇక్కడ వరి ధాన్యం తీసుకొచ్చేసి అడిగాపులు కాస్తున్న కనీసమైనటువంటి వసతులు సౌకర్యాలు కల్పించక కొనుగోలు చేయక ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో మాకు ఇక్కడ కళ్లకు కట్టినట్టుగా కనబడతా ఉన్నది. ఈ రోజు ఈ కార్పెట్స్ కావచ్చు లేకపోతే బస్తాలు కావచ్చు అవన్నీ కూడా ఎందుకంటే ఈ రోజు ఎఫ్సీఐ కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ ద్వారా మొత్తం కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం మా పైన కేంద్రం పైన ఏదో నెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంది. కానీ వాస్తవ విరుద్ధంగా ఈ రోజు వాళ్ళ యొక్క అసమర్థ అడ్మినిస్ట్రేషన్ వల్ల పాలన వల్ల సరైనటువంటి ప్రణాళిక లేకుండా ఏ విధంగా కొనుగోలు చేసుకోవాలని చెప్పేసి ఆలోచన కావచ్చు అనుభవం కావచ్చు లేని కారణంగా తెలంగాణ రాష్ట్రం రైతాంగం పూర్తిగా ఈ రోజు ఇబ్బంది పడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఈ రోజు రాష్ట్ర శాఖ మరి రామచంద్రరావు గారి నాయకత్వంలో మా ఫ్లోర్ లీడర్ అసెంబ్లీ మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో మేము పార్లమెంట్ సభ్యులుగా శాసనసభ్యులుగా ఎమ్మెల్సీలుగా పార్టీ నాయకులుగా ఈ రోజు రైతులందరికీ కూడా ఒక భరోసా కల్పించాలని చెప్పేసి ఎందుకంటే ఇన్ని రోజులు మరి మొన్న మా రైతు అధ్యక్షులు కొన్ని కళ్ళాలు తిరగడం జరిగింది. ఆ రోజు కొంత కదలిక రావడం జరిగింది. మళ్ళా ఈ రోజు మేము ఇక్కడ వస్తా ఉన్నామంటే మేం చెప్పడం కాదు రైతులు చెప్తా ఉన్నారు. సార్ మీరు వస్తున్నారంటే 2 లారీలు వచ్చినాయి, ఇన్ని రోజులు ఒక్క లారీ కూడా రాలేదు ఎత్తలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి. ఈ రోజు రైతాంగం అందరూ కూడా ఎందుకంటే అనేక ఈ కొనుగోలు విషయమే కాకుండా అనేక విషయాలపైన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన రైతులు ఆలోచించాలని చెప్పేసి ఈ ఏదైతే ఎందుకంటే ఇంకొక 4-5 రోజుల్లో మిరుగు వచ్చే కార్యక్రమం మాన్సూన్ వచ్చే కార్యక్రమాలు ఉన్నాయి. రైతులు నష్టపోయే మరి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విత్ ఇన్ నో టైం రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను.